మార్కాపురం ఏ రకంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఏ రకంగా ఉందో మీకు తెలుసు. నేను 100% మారింది, 100% చేశానని నేను చెప్పట్లేదు. కానీ ఆ రోజుకి ఈ రోజుకి 70% మేము ఇంకా 30% మార్పు రావాలి. ఆ 30% కూడా మార్పు వచ్చే మాట అయితే మనం 100% ఒక సిటీ కల్చర్ని, సిటీ వాతావరణాన్ని మనం కూడా ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం. అలా సిటీ కల్చర్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి, పెద్ద పెద్ద హోటల్స్ వస్తాయి, కొన్ని వేల మందికి ఉపాధులు దొరికేదానికి అవకాశాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని నమ్ముకొని బతికేయడానికి సోర్సులు దొరుకుతాయి. ఇటువంటి మార్కాపురం మనం కోరుకుంటా ఉన్నాం. ఆ మార్కాపురం బంగారు భవిష్యత్తు అంతా కూడా ఈ చిన్నారుల చేతుల్లోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దానికి మార్గదర్శకులైనటువంటి తల్లిదండ్రుల్ని చేతులు జోడించి వేడుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు, దీవెనలతో ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ, టీచర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని ప్రెస్టీజియస్గా తీర్చిదిద్దండి. ప్రెస్టీజియస్గా పట్టుకొని మనం 580 మార్క్స్ తీసుకురావాల్సిన పైన కనీసం మీ స్కూల్లో 100 మెంబర్స్ ఉంటే 100లో అట్లీస్ట్ 50% అయినా కానీ 580 దాటే విధంగా చేయాలన్న ఒక లక్ష్యంతో మీరు చదివించాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ఇదే కాకుండా పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 4 గంటల 5 గంటల స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే మీరు పిల్లల్ని వదిలేయవద్దు. 1-2 గంటలు ఆడుకోమనండి. సాయంత్రం 7 కాగానే భోజనం పెట్టండి. 7 నుంచి 9, 9:30 వరకు చదివించండి. కంపల్సరిగా పుస్తకం పెట్టుకొని చదివించండి. మీరు ఆ టయాన్ని టీవీలు పెట్టి, మూవీలు పెట్టుకొని మీరు సీరియల్ చూస్తా ఉంటే వాళ్ళ సీరియల్ సినిమాలు అవుతాయి.